డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు, అసలు కంటే వడ్డీ ముద్దుగా ఉన్నట్టుగా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అసలు స్కామ్ తేలక ముందే కొసర స్కామ్ ఒకటి బయటపడింది. ఈ కొసర స్కాములో మహామహులు హేమాహేమీలు, ఇప్పుడిప్పుడే ట్రెండింగ్లోకి వస్తున్న అంబటి రాంబాబు కూడా ఉన్నాడనగానే అందరికీ ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఆ స్కాము, ఏ రకంగా చేశారు? అందులో అంబటి రాంబాబు కావచ్చు, కేతిరెడ్డి కావచ్చు, మిగతా ఇంకా చాలామంది అందులో ఇప్పుడు బయటపడుతూ ఉన్నారు. ఆ స్కామ్ గురించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నేను అందించబోతూ ఉన్నాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ల ద్వారా నా లేటెస్ట్ వీడియోలన్నీ, అప్డేటెడ్ వీడియోలన్నీ మీ ముందుకు చాలా త్వరగా వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, మరి అసలు కంటే కొసరు ముద్దన్నట్టుగానే తయారై కూర్చుంది. అసలు 3,200 కోట్ల రూపాయలు మద్యం కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారు అనే స్కాము ఏ రకంగానూ తేలకుండా, అందులో కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చి రాజకేశరెడ్డి లాంటి వాళ్ళందరూ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తిరస్కరణకు గురయ్యి వచ్చి మళ్ళీ జైల్లో కూర్చుంటే ఇప్పుడు కొసర స్కామ్ ఒకటి బయటపడింది. మద్యం కంపెనీల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు, సరే, వాళ్ళు తయారు చేసిన మద్యాన్ని ఏపీఎస్బీసీఎల్కి అందించాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. అంతవరకు మాత్రమే వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఏపీబీఎస్బీసీఎల్ నుంచి మరి షాపుల దాకా వస్తేనే కదా విక్రయాలు జరిగేది. అలాంటిది ప్రైవేట్ షాపులన్నింటినీ ఎత్తేయటం ఒక మద్యం పాలసీగా పెట్టుకొని గవర్నమెంట్ షాపులనే పెట్టుకున్నారు. ఆ గవర్నమెంట్ షాపులకి ఈ మద్యాన్ని సరఫరా చేసే కాంట్రాక్ట్ ఒకటి ఉండేది. దాన్ని 13 రూపాయల నుంచి దాదాపుగా 34 రూపాయలకి ఒక్క ఉదుటని పెంచవతలు పడేశారు. దానికి గల కారణం ఏమిటి అనంటే గనుక, ఈ రాజకేశరెడ్డి ఆయనకు అనుంగు మిత్రుడిలాగా ఉన్నాడు, అనుచరులాగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి. ఆ కిరణ్ కుమార్ రెడ్డి గతంలో ఏదో లాజిస్టిక్స్ అంటే ఇలాంటి లారీలు, ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారాలు అన్నీ చూసేవాడు కాబట్టి అతన్ని బినామీగా పెట్టుకొని సిగ్మా లాజిస్టిక్స్ పేరుతోటి రాజకేశరెడ్డి ఒక బినామీ కంపెనీ ఓపెన్ చేసి ఈ ఏపీఎస్బీసీఎల్ దగ్గర ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ విలువ 400 కోట్ల రూపాయలు. అందులో హేమాహేమీలందరూ పార్షియల్గా సబ్ కాంట్రాక్ట్లు. ఇదే సబ్ కాంట్రాక్టు ఈ స్కీములోనే, ఈ స్కాములోనే ఇదే సబ్ స్కామరా బాబు అనుకుంటే, అందులో ఇంకా సబ్ స్కామర్లు ఇంకా చాలామంది ఉన్నారు. అందులో అంబటి రాంబాబు కూడా ఒక బినామీ కంపెనీ పెట్టుకొని గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సరఫరాకి కావలసిన లాజిస్టిక్స్ కంపెనీ ద్వారా ఆయన కూడా మరి ఆ పై ఉన్న అమౌంట్ని మొత్తం బొక్కేశాడు. ఇక ఒక్కొక్క రకంగా ఇప్పుడు రీజియన్ల వారీగా చూసుకుంటే, రాయలసీమలో మరి కేతిరెడ్డి కావచ్చు, లేకపోతే మరి ఎర్రచందనం స్మగ్లర్గా పేరుగాంచిన విజయానంద రెడ్డి కావచ్చు, లేకపోతే మరి ఇటు గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి కారుమూరి సునీల్ పేరుతోటి కావచ్చు. ఇక ఉత్తరాంధ్రకి వెళ్తే ఉన్నాడు హేమాహేమి, ఎందులోనైనా నా హస్తం ఒకటి ఉంటుంది అన్నట్టుగా మరి బొత్స సత్యనారాయణ, ఆయన మేనల్లుడు మధ్యశ్రీను. వాళ్ళందరూ ఏదో ఒక బినామీ పేరుతోటి ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీలన్నీ ఓపెన్ చేయటం, ఈ సిగ్మా కంపెనీ దగ్గర నుంచి ఇక వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు ఈ షాపులకి మద్యాన్ని సరఫరా చేయటం. 13 రూపాయలకి సరఫరా చేయటానికి, బాక్సుకి 13 రూపాయలకి సరఫరా చేయటానికి గతంలో ఉన్న వాటన్నిటిని ఏకంగా 34 రూపాయలకి పెంచేసి దాదాపుగా 400 కోట్ల రూపాయలు బొక్కేశారు ఇందులో. అసలు ఈ 3,200 కోట్ల రూపాయలే చిన్న స్కాము, అసలైన స్కాము మరొకటి ఉంది అనే ఆరోపణ గతంలో మరి శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటు సందర్భంలోనే ఆయన ఉటంకించడం కూడా జరిగింది. డిజిటల్ పేమెంట్లు లేకుండా షాపుల్లో ఏ మద్యం అమ్ముతున్నారో కూడా తెలియకుండా డ్యూటీ పెయిడా, అన్డ్యూటీ పెయిడా, లేకపోతే నాన్ బిల్లుడా, అసలు కంపెనీల నుంచే డైరెక్ట్గా ఏపీఎస్బీసీఎల్కి రాకుండానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి డబ్బులన్నింటినీ వాళ్లే బొక్కేశారా? మొత్తం 50,000 కోట్ల రూపాయల స్కాముని ఆయన ఆరోపించాడు. ఇదే విషయమై ఎన్నికల ముందు కూడా అప్పటికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి కూడా ఎంతమంది చనిపోయారు, ఏ రకంగా జరిగింది, ఇందులో 50,000 కోట్ల రూపాయల నుంచి 75,000 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఆ రోజున్న హోంమంత్రి అమిత్ షాకి ఒక మెమరాండం కూడా ఇచ్చి వచ్చింది. దీని మీద మరి కాంగ్రెస్ పార్టీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైన వైఎస్ షర్మిల కూడా ఇదే విషయాన్ని కూడా మాట్లాడారు. ఇప్పుడు అసలైన వ్యవహారం తెరపైకి రావటం మొదలుపెట్టింది. సిఐడి దగ్గర నుంచి సిట్కి ఈ కేసును అందిస్తే అందులో దాదాపుగా 400 కోట్ల రూపాయలు మహామహులు మొత్తం బయటపడ్డారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అని, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి అంత మొనగాడు లేడని వీడియోలు ఎప్పటికీ రిలీజ్ చేస్తున్న కేతిరెడ్డి ఇప్పుడు ఏం చెబుతాడు? ఆయన దీంతో ఒక లాజిస్టిక్స్ ఉంది. చంద్రబాబు నాయుడిని దూషించి నోటికొచ్చిన దుర్భాషలన్నీ ఆడి జైలుకి వెళ్ళి పీటీ వారెంట్లు ఇష్యూ చేస్తుంటే జైల్లోనే కూర్చొనుండి చివరాఖరికి నీచాతి నీచంగా లాటరీ టికెట్ల కేసులో కూడా అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. ఆయన చేసిన ఇంకో భాగవతం చూడండి, అంబటి రాంబాబు. ఈ రోజుకి అంబటి రాంబాబుని సపోర్ట్ చేయడానికి హేమాహేమీలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నారు. మొన్ననే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏదో చోరీ కూడా జరిగిందనే ఒక పుకారు అయితే బయటకు వచ్చింది. వాస్తవాలు ఏంటనేది మనకు తెలియకపోయినప్పటికీ గాను మరి అలాంటి అంబటి రాంబాబు జనం సొమ్ముని ప్రజలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్బీసీలు ఎవరి కోసం పనిచేసేది? అది అధికారులందరూ ఎవరి కోసం? ప్రజల కోసమే కదా ఉండేది. ఈ ప్రజల పన్నుల్లో నుంచి వచ్చిన వాటినే కదా చేసుకునేది. వీటిల్లో ఉన్న ఈ సొమ్ముని బొక్కేయటానికి అంబటి రాంబాబు మళ్ళీ ఆయన కూడా ఒక లాజిస్టిక్స్ కంపెనీ పెట్టుకొని అందులో ఆయన కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబు మరి లిక్కర్ స్కామ్లో కూడా ఇరుక్కున్నట్టే లెక్క. ఇలాంటి వాటి వ్యవహారం అన్నీ చూస్తుంటే ఇలాగా ఇంకా తవ్వే కొద్దీ బోలెడన్ని సబ్ స్కాములు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందనేది కూడా చాలామంది చెబుతున్నారు. ఇప్పుడు ఈ లిక్కర్ షాపుల్లో పనిచేయటం కోసం అటెండర్లు లేకపోతే బిల్లింగ్ చేయటానికి ఉన్న కొంతమంది ఉద్యోగస్తుల్ని పెట్టడానికి కూడా కొంతమందిని వాళ్ళని మెయింటైన్ చేయడానికి కూడా ఒక కంపెనీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ ఇచ్చిన కాంట్రాక్టుల్లో కూడా వాళ్ళకి శాలరీలు ఎంత ఉన్నాయి, టీఏడిఏలు ఎంత ఉన్నాయి, అందులో కూడా బొక్కేసిన వ్యవహారం కూడా ఈ రోజున బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తం కలిసి ఈ చిన్నపాయలన్నీ కలిసి వాగులన్నీ కలిసి వెళ్ళి ఒక నదిలో కలిస్తే నది వెళ్ళి సముద్రంలో కలిసినట్టుగా ఇప్పుడు వ్యవహార శైలి మొత్తం వచ్చి లిక్కర్ స్కామ్లోకి ఇంక్లూడ్ అవుతూ ఉంది. సబ్ స్కీములు కానీ మిగతా స్కాములు కానీ ఏ రకంగా ఏ రూపంలో చేశారనేది కూడా బయటపడతా ఉంది. దీంతో పాటుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి చీపు మద్యం అమ్మబడుతుంటే తాగలేని వాళ్ళందరూ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాటిని ఎక్కువ రేట్లు కొనుక్కొని తాగారు. ఇప్పుడు అవి కూడా వైకాపా నాయకులే చేశారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గంలో రేషన్ మాఫియా ఏం చేశారు, ఇసుక మాఫియా ఏం చేశారో అలాగనే ఈ లిక్కర్ మాఫియా కూడా ఒకటి ఉంది. పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొని రావటం, ఎక్కువ రేటుకి ప్రజలకు అమ్మటం. జగన్మోహన్ రెడ్డి తయారు చేసే ఈ దిక్కుమాలిన మద్యం తాగలేని వాళ్ళందరి కోసం ఆ స్కీమ్ కూడా పెట్టారు. ఇది కూడా తేలాల్సిన అవసరం ఉంది ఈ రోజున. ఈ రకంగా అంబటి రాంబాబు కావచ్చు, కేతిరెడ్డి కావచ్చు, బొత్స కావచ్చు, లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, అందరూ కలిసి లిక్కర్ స్కామ్లోకి వచ్చి ఇంక్లూడ్ అయిపోతున్నారు. ఇక వైకాపాలో మిగిలింది ఎవరు లేరేమో, దాదాపుగా లిక్కర్ స్కామ్లో లేని వాళ్ళు. ఇదే ఈరోజు కుండబద్దలు.